భారతదేశ చరిత్రలోనే 9 మంది పోలీసులకి మరణ శిక్ష విధించడం ఇదే మొదటిసారి. తమిళనాడులోని సంతాకుళం అనే ఒక ప్రదేశం దగ్గర 2020 కరోనా టైంలో జయరాజ్ అనే ఒక వ్యక్తి షాప్ ఓపెన్ చేశాడు. అది కూడా లాక్డౌన్ టైంలో పర్మిషన్ లేని టైంలో షాప్ ఓపెన్ చేశాడని చెప్పి పోలీసులు అయితే అతన్ని తీసుకుని వెళ్ళి కస్టడీలోకి తీసుకుని వెళ్ళి చాలా దారుణంగా కొట్టారు. వాళ్ళ నాన్నని తీసుకురావడానికి వాళ్ళ కొడుకు బెనిక్స్ పోలీస్ స్టేషన్కి వెళితే వాళ్ళ కొడుకును కూడా చాలా చిత్రహింసలకు గురి చేసిన కొన్ని రోజులకి తండ్రి కొడుకు ఇద్దరు కూడా చనిపోయారు. చనిపోయిన తర్వాత ఈ కేసు అయితే దేశవ్యాప్తంగా చాలా సంచలనాత్మకంగా మారింది. మొత్తం ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో జస్టిస్ ఫర్ జయరాజ్ బెనిక్స్ అని చెప్పి చాలా పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. తర్వాత ఈ కేసు అయితే స్టేట్ పోలీస్ వారు ఇన్వెస్టిగేట్ చేశారు. స్టేట్ పోలీస్ వారు ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు దాని మీద నమ్మకం లేకపోవడం వల్ల సిబిఐ వాళ్ళు ఈ కేసు తీసుకున్నారు. సిబిఐ వాళ్ళకి ఈ యొక్క కేసులో చాలా ఆశ్చర్యపరిచే నిజాలు తెలిసాయి. జయరాజ్ అనే వ్యక్తి కరోనా టైంలో టైంకి మించి షాప్ తీయలేదని చెప్పి తేలింది. మరియు లాకప్లో వాళ్ళని చాలా దారుణంగా కొట్టారని చెప్పి రక్తం వస్తుంటే ఆ రక్తాన్ని వాళ్ళ చొక్కాలతోని క్లీన్ చేయించారు. మరి ఎక్కువ రక్తం ఉంటే ఆ రక్తాన్ని మున్సిపల్ వర్కర్తో క్లీన్ చేయించారని చెప్పి ఈ యొక్క విచారణలో తేలింది. మరియు అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉందో దాన్ని కూడా మొత్తం క్లియర్ చేశారు. అసలు నిజం ఎలా తెలిసిందంటే అక్కడున్న ఒక లేడీ కానిస్టేబుల్ ఇక్కడ జరిగిన విషయాన్నంతా కూడా చాలా ధైర్యంగా ఆ యొక్క సిబిఐ ఆఫీసర్స్కి చెప్పిందన్నమాట. ఈ యొక్క నిజమంతా తెలిసిన తర్వాత కోర్టులకు ప్రవేశపెడితే 2026 సరిగ్గా ఘటన జరిగిన 6 సంవత్సరాల తర్వాత ఏప్రిల్ 6వ తేదీనైతే కోర్టు తీర్పిచ్చింది. 9 మంది ఎవరైతే ఈ యొక్క దారుణానికి పాల్పడ్డారో వాళ్ళందరికీ కూడా ఉరిశిక్ష వేసింది. మొత్తం అయితే అక్కడ 10 మంది పోలీసులు ఉన్నారు. కానీ ఒక వ్యక్తి ఆ సంవత్సరంలోనే 2020 సంవత్సరంలోనే ఆ పోలీసు అయితే చనిపోయారన్నమాట. ఇప్పుడు 9 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మరణ శిక్ష విధించింది. దాంతోపాటు ఎవరైతే లాకప్లో చనిపోయారో బెనిక్స్, జయరాజ్ వాళ్ళ కుటుంబానికి 1,40,00,000 వీళ్ళందరూ కూడా పెనాల్టీకి ఇవ్వాలని చెప్పి కోర్టు తీర్పిచ్చింది. అసలు చట్టాన్ని కాపాడాల్సిన వ్యక్తులే ఇలా చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తే ఏమవుతుందనేది ఈ తీర్పు ద్వారా మనకు తెలుస్తుంది. మరియు కోర్టు ఇంకొక విషయాన్ని కూడా పేర్కొంది. రేరెస్ట్ ఆఫ్ ద రేర్ గా ఈ కేసుని చెప్పింది కూడా. ఖచ్చితంగా ఈ కేసు మీద మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఎలాంటి విషయాల కోసం మన పీజే న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. జై హింద్.